సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్యల ఘర్షణ జరిగింది. ఐనాపూర్లోని ఆలేటి రామరెడ్డి పై నాయని ప్రతాప్ రెడ్డి వర్గం దాడి చేసింది. ఆయనని కర్రలతో కొట్టి విచక్షణారహితంగా ఆయనని కొట్టిపడేసింది. భయంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి రామరెడ్డి పరుగులు తీశాడు. కానీ అక్కడికి వదలలేదు. రామరెడ్డిని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి కారుతో గుద్ది అటాక్ చేసి ఆయనను చంపే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో పలువురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలైనట్టు మనకు సమాచారం అందింది. సో దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ని ఒక్కసారి చూద్దాం. ఆ విజువల్స్లో చూడండి, ఆయన చైర్స్లో కూర్చొని ఉన్నాడు. అక్కడ చిన్నగా వచ్చి వాగ్వాదం జరుగుతున్నట్టుంది. కొంచెం ఆ కర్రలు తీసుకొని వచ్చారు. వచ్చిన వెంటనే స్టార్ట్. ఇంకా వాళ్ళు ఎక్కువసేపు సమయం కూడా తీసుకోలేదు. వాళ్ళు గొడవకే వచ్చారు, కొట్టడానికే వచ్చారని చాలా క్లారిటీ ఉంది. మనిషికి ఒక కర్ర తీసుకొచ్చి కర్రలతో కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పటికి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మహిళలు కూడా వచ్చారు, కొంతమంది మహిళలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో రామరెడ్డికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, తనతో పాటు ఉన్న మిత్రులు కానీ బంధువులు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నా అందరినీ కొడుతున్నారు. వీళ్ళు దాదాపు ఒక 5-10 మంది జమ అయిపోయారు అక్కడనే. అదిగో చూడండి, స్టార్టింగ్ ఏదో 1-2 దెబ్బలు వేసినట్టు చేశారు, కానీ దాని తర్వాత కంటిన్యూస్గా కొట్టడం స్టార్ట్ చేస్తారు. తల మీద కూడా దెబ్బలు కొట్టడం స్టార్ట్ చేస్తారు. కింద పడి అయిన తర్వాత లాగుతున్నారు, ఆయన పక్కకి లాగుతూ కూడా ఆయన కొడుతున్నారు. ఎవరైతే ఆపడానికి ఎవరైతే చుట్టుపక్కల వచ్చారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టారు. వీళ్ళందరూ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో రామిరెడ్డిపై ఈ ఘటన జరిగింది. సో ప్రతాప్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఇదిగో దాడి చేయడానికి వచ్చారు. వచ్చి ఆపడానికి వాళ్ళు మాట్లాడడానికి వచ్చినట్టే అనిపిస్తుంది ఒక పక్కన, కానీ వీళ్ళు మాత్రం అసలు తగ్గేదే లేదు అన్న విధంగా వాళ్ళ మీదకి విరుచుకుపడ్డారు. కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. మహిళలు కూడా ఉన్నారు ఎస్పెషల్లీ దీంట్లో. చూడండి, విజువల్స్ క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, తలల మీదనే కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్లో కనిపిస్తుంది. అంటే ఈ కారులోనే ఆ వ్యక్తులు వచ్చినట్టుంది. ఆ వ్యక్తులు వచ్చారు, దానికి రక్త మార్కలు కూడా ఉన్నాయి. ఆ అద్దాలన్నీ పగలగొట్టారు. ఇది మరి రామరెడ్డికి సంబంధించిన ప్రతాప్ రెడ్డికి సంబంధించిన కారు. పోలీస్ స్టేషన్ లోపల రామరెడ్డి ఏదైతే ఇక్కడ వీళ్ళు నన్ను చంపేస్తారన్న భయంతోనే ఆయన పోలీస్ స్టేషన్లోకి పారిపోయాడు. పారిపోయిన తర్వాత వదిలిపెట్టకుండా ఈ కారుతో వెళ్ళి ఆయన గుద్ది చంపే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పలువురు పోలీసులకు కూడా గాయమైనట్టు తెలుస్తుంది. దానిపైన విజువల్స్లో క్లియర్గా చూడండి, అక్కడ రక్తపు మరకలు చాలా ఉన్నాయి. అంటే భూ వివాదాలు ఈ మధ్య భూముల రేట్లు పెరిగిన తర్వాత అసలు రిలేషన్ అంటూ లేదు. అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భార్య భర్తలు ఈ మధ్య మనం చూస్తున్నాం, చాలా సంఘటనలు ఇలా జరుగుతున్నాయి. సో అలాంటి ఒక సంఘటననే ఇది కూడా అని చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నారని ఇంత భయము లేదు, ఇంత బెలుకు లేదు వాళ్ళకి. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లోపలికే వెళ్ళి అటాక్ చేయడం అంటే అది ఏంటది? అసలు వాళ్ళు ఎంత తెగిస్తున్నారు, ఎంత తెగించుంటే అలాంటి పనులు చేస్తారంటే చంపినా పర్లేదు, చచ్చినా పర్లేదు, పోలీస్ స్టేషన్లో వాళ్ళు సాక్షులు వాళ్ళు డైరెక్ట్గా చూసినా ఏం పర్లేదు అన్న లెవెల్లోనే వీళ్ళంతా చేశారు. పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అన్నిటికంటే ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే మనకు రక్షణ కల్పించిన వాళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టట్లేదు. అంటే ఎవరు అడ్డొచ్చినా ఏదొచ్చినా మా భూములు మాకు కావాలి, లేకపోతే ఆ భూముల్ని మేము కబ్జా చేస్తామన్న తరహాలోనే వీళ్ళు వ్యవహరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారులో చూడండి, అసలు కారుకి ఎన్ని రక్త మరకలు ఉన్నాయి. అంటే పోలీసుల రక్తం కూడా అక్కడ చిందింది. అలాగే ఈ రామరెడ్డి రక్తం కూడా అక్కడ చిందింది. ఆయన చెయ్యి కూడా ఇరిగిపోయిందంట. దాంతోపాటు కొంతమంది పోలీసులది కూడా ఇరిగిపోయింది. అది అక్కడ సిట్టింగ్ సెటప్ ఏదో కనిపిస్తుంది. అంటే వీళ్ళందరూ ముందే సిట్టింగ్ వేసుకొని ఒక అటాక్ చేసే ఒక ప్లాన్ని కూడా అంటే పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని సిట్టింగ్లో ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్తో ఒక్కసారి అసలు దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, రామరెడ్డికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ? సాధారణ పుట్టినందుకు నాకు తెలియదు రామరెడ్డి. ఆయన పొద్దున్న నుంచి కొంచెం ఇష్యూ జరుగుతుంది చెప్పి నాకు తెలిసిందంటే ఏమైందన్నా, ఏం జరుగుతుంది తెలుసుకుందామని చెప్పి దగ్గర కూర్చున్నాం. మాట్లాడుకుంటా పావుగంట విషయం అర్ధగంట అయింది, అటు ఇటు అంతే. వీళ్ళు కట్టెలు పట్టుకొని ఆల్రెడీ ఆయన ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి ఎవరున్నవరా అని చెప్పి ఆయన బెదిరిస్తారు. అరే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఇవ్వాలి నీకు, పొద్దున్న నుంచి అంత ఇష్యూ జరుగుతుంది, ఎందుకు అవసరం లేని విషయాన్ని బంద్ చేయని చెప్పి ఇల్లే మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడి పెట్టేసింది. ఒక 5 నిమిషాలు కూడా అయిందో కాలేదు. అట్లా కర్రలు పట్టుకున్నారు. ఎవరైనా దాన్ని తీయరు వచ్చారు. ధనార్దన్ మేము వద్దామని చెప్పి నెట్టేసాము. అలా ఈ పంచాయతీ కొట్టుకున్నాడు, ఈ పద్ధతి కాదు, మాట్లాడదామని చెప్పి ఆలోచన నెట్టేసుకుంటే వాళ్ళు మమ్మల్ని నెట్టేసిపోయి మీద వాటి కర్రలు ఇతర మీద కొట్టారు. తల మీద కానీ గాయాలు అవి ఇష్టం చేసి కావాలని చెప్పి మీద మాత్రం కొట్టారు. గాయాలైన మేము కూడా ఎంత మాత్రం నెట్టేసుకొచ్చినా మూకేసుకొచ్చినా వాళ్ళు ఆగలేదు. కర్రలు పట్టుకొని వచ్చి డైరెక్ట్ దాడి చేయడం జరిగింది.
మమ్మల్ని కూడా కొట్టడం జరిగింది. నెట్టేసారు మీద కావాలని చెప్పి చేతులతో కూడా నెట్టే మీ సంగతి కూడా తెలియడం జరిగింది. అయినా మేము బాధపడలేదు. వద్దన్నాయి పద్ధతి కాదు, ఊరన్నప్పుడు కరెక్ట్ కాదు. ఈ భూముల కాడ తగాదాలు ఉంటాయి కాబట్టి తగాదాలు పరిష్కరించుకోవాలి. ఇట్లాంటి సమస్యలు చేస్తే కరెక్ట్ కాదు, కొట్టడం ఏంటి పద్ధతి ఏంటి అని మాట్లాడుతుండగానే వాళ్ళు మొత్తం విచ్చలవిడిగా మీద పడి దాని రైట్. సో మనం చూసే మాట్లాడుకొని తేల్చుకోవచ్చు అని చెప్పి ఆ బయటలో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. భూ వివాదాలు అందరికీ ఉంటాయి, పరిష్కారం అనేది మనం మాట్లాడి తేల్చుకుంటే బాగుంటుంది, కానీ మీరు ఇట్లా కొట్టకండి అని మేము అడ్డుపడ్డ తర్వాత కూడా మమ్మల్ని కొట్టే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి ఆ బయటలో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. విజువల్స్లో కూడా మనలో ఒకసారి మనం చూడండి. వాళ్ళందరూ అక్కడ గ్రూప్గా కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న తర్వాత వీళ్ళు ఆల్రెడీ అంటే ఒకసారి ఫోన్ వచ్చిందంట, ఫోన్ వస్తే ఫోన్లోనే డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన 5 minutes తర్వాత వీళ్ళు వచ్చేసారంట ప్లేస్కి, లొకేషన్కి. అంటే వీళ్ళు అక్కడ ఉన్నారని ముందే తెలుసా ఏంటి అనేది, మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు ఇది ప్లాన్డ్గా చేసిందేనా? అంటే పోలీస్ స్టేషన్ లోపలికి కారు తీసుకెళ్లి గుద్దడం కానీ, లేకపోతే ఈయన ఉన్న చోటు కూడా వాళ్ళకి ముందే తెలుసా? కళ్యాణ్, ఇది రోజుకు భూతగదాలు మాత్రం విపరీతంగా జరిగిపోతున్నటువంటి తరుణంలో పోలీస్ స్టేషన్ సాక్షిగా కూడా హత్యాయత్నం జరగడం అనేది కూడా చాలా దారుణంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం అయినాపురం గ్రామానికి చెందినటువంటి నాయని ప్రతాప్ రెడ్డి, అతను హైదరాబాద్ లో ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు. కొద్దిగా పొలిటికల్ గా కూడా తనకు సపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తను బిజినెస్ చేసుకుంటూ ఇక్కడ అయినాపూర్ గ్రామంలో కూడా తనకి ఇక్కడ ల్యాండ్ ఉంది. దానికి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఆలేటి రామరెడ్డి అతని భూమి కూడా పక్కనే ఉంటుంది. ఈ భూతగదాల నేపథ్యంలో కూడా వీళ్ళ గతంలో ఎప్పటి నుంచో కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పి ఉంటున్నది. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎన్నోసార్లు కొంత హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆలేటి రామరెడ్డి ఎక్కడున్నారని చెప్పి ఫోన్ చేసి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఉన్నాడో తను మాత్రం నాయని ప్రతాప్ రెడ్డి తన అనుచరులతోటి ముందుగా ఒక ప్రీ ప్లాన్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి తను ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఎక్కడంటే పక్కనే ఉన్నటువంటి ఒక పర్మిట్ రూమ్ ఏంటంటే ఒక వైన్ షాప్ ఉంటుంది. ఆ వైన్ షాప్ దగ్గర ఆల్రెడీ వీళ్ళు కూర్చుంటున్నటువంటి టైంలో ఎక్కడున్నావు అని చెప్పి చెప్పడంతో పలానా ప్లేస్ లో ఉన్నానని చెప్పడంగానే ఈ ఆలేటి రామరెడ్డిపై కూడా ఈ నాయని ప్రతాప్ రెడ్డి అతని అనుచరులు కూడా కర్రలతోటి వచ్చి తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో విచక్షణ రహితంగా ఇక్కడ ఆలేటి రామరెడ్డిని తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ విజువల్స్ లో చూస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రీ ప్లాన్ గానే వాళ్ళు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కర్రలు పట్టుకొని వస్తున్నారంటే తను ఎక్కడో ఉన్నాడో తెలుసుకొని ఆల్రెడీ ఆ ప్లేస్ కు వచ్చి కర్రలతో విపరీతంగా కొట్టడంతో చెయ్యి అడ్డం పెట్టడంతో తన చెయ్యి విరిగింది. వెంటనే ప్రాణ భయంతో పక్కనే ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ కూడా పరుగులు దిగేశారు. అయితే అక్కడికి కూడా వీళ్ళు వెంటనే అతని వెనుక కొందరు పరిగెత్తున్నారు. మరొక ఈ ప్రతాప్ రెడ్డి తన కారు తోటి కూడా ఈ ఆలేటి రామరెడ్డిని పలుసార్లు ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేశాడు, ఢీకొట్టాడు కూడా. అయితే వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి రామరెడ్డి అక్కడే స్పృహ కోల్పోయాడు. దీని పక్కనే వెంటనే పోలీసులు కూడా చూస్తున్నటువంటి సమయంలో పోలీసులు కూడా హుటాహుటిగా వచ్చారు. అక్కడ తనను కూడా గుద్దేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో పోలీసులకు కూడా ఏమైనా గాయాలు అయ్యాయా? పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన రామరెడ్డి మీద కారుతో వెళ్ళి దూసుకెళ్లి ఆయన గుద్ది చంపే ప్రయత్నం చేశారు కదా, దీంట్లో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయా? అయితే మొదటిగా పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి అన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ అక్కడ స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడడంతో పోలీసులకు గాయాలు కూడా ఏం కాలేదు అని చెప్పి ఎస్ఐ గారు చెప్పినటువంటి పరిస్థితి. దీనిపై కూడా భూతగాదాల వల్లే పాత కక్షలే కారణం అని చెప్పి పోలీసులు కూడా ఆర్టీవీ తోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ కనీసం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నామన్నటువంటి కనీస స్పృహ లేకుండా ఇక్కడ దాడి చేయడము, పోలీస్ స్టేషన్ సాక్షిగానే ఆ కారుతోటి గుద్ది హత్యాయత్నం చేసేటువంటి పరిస్థితుల్ని కూడా తీవ్రంగా ఎంత మాత్రం ఉపేక్షించమని చెప్పి పోలీసులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ ప్రతాప్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి, యాదవరెడ్డి, మహేష్ రెడ్డి వీళ్ళందరిపై ఉన్న హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ ప్రతాప్ రెడ్డి మాత్రం ఐడిపిఎల్ బొల్లారం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారం చేస్తున్నాడు తను. ఈ భూములు కూడా పక్క వంటి ఉండడంతో కూడా గత కొద్ది రోజులుగా ఈ భూ వివాదాల నేపథ్యంలోనే వీళ్ళ మధ్య గొడవ జరిగింది. ఎంతకు సయోధ్య కుదరకపోవడంతో ఇక్కడ రామరెడ్డిని హత్య చేస్తేనే దీనికి ఒక పరిష్కారం అన్న భ్రమలో తను సాక్షిగానే ఉన్నానంటే తెలుస్తుంది. వెంకటరత్నం గారు, యాక్చువల్గా ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ అంటే ఇప్పుడు రామరెడ్డి ఏమైనా ప్రతాప్ రెడ్డి భూమిని కబ్జా చేశాడా, లేకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ సరిహద్దుల విషయంలో వచ్చిన గొడవల ఏంటిది?
ఇక్కడ సరిహద్దుల విషయంలోనే గొడవలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎప్పటి నుండే గొడవలు అంటే ఇక్కడ గెట్టు పంచాయతీలే లెక్క అని అనుకోవచ్చు. ఎందుకంటే పాలివాళ్ళు అయితేనేమో ఆ గెట్టి పంచాయతీలు ఎక్కువ తక్కువ ఉందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ల్యాండ్ విషయంలో ఎక్కువ తక్కువల విషయంలోనే వీళ్ళకు గత కొద్ది రోజులుగా గొడవలు అవుతున్నాయని తెలుస్తుంది. అప్పటికి కూడా పలుమార్లు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పి రామరెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎంతకు వినడం లేదు, సయోధ్య కుదరడం లేదు, దీనికి ఒక పరిష్కారం ఉండడం లేదని చెప్పి ఇక్కడ ప్రతాప్ రెడ్డి తన అనుచరులతోటి ఇక దాడే ప్రత్యామ్నాయంగా తను ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆ ఫోన్ చేసి మరి ఎక్కడున్నామని చెప్పి భయపెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. తను ఇక్కడ పలానా ప్లేస్ లో ఉన్నాను, ఇక్కడ పర్మిట్ రూమ్ దగ్గరే ఉన్నాను అని చెప్పి చెప్పడంతో కర్రలతో పట్టుకొని వచ్చి అతనిపై ఆ విచక్షణ రహితంగా దాడి చేసి మాత్రం తీవ్రంగా గాయపరిచి చివరికి ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా వదిలిపెట్టకుండా ఢీకొట్టి చంపేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం. సో మనం చూస్తే కనుక గజం భూమి వదులుకోవడానికి కూడా ఎవరు సిద్ధపడట్లేదు. ఇవాళ రేపు భూమి రేట్లు పెరగడం వల్ల కావచ్చు, సో మానవ సంబంధాలు అనేవి దూరం అయిపోతున్నాయి. భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, తల్లులు కావచ్చు, కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళందరూ భూముల విషయంలో చంపుకోవడాలు, కొట్టుకోవడాలు కామన్ అయిపోతున్నాయి. ఇలా రేట్లు పెరిగిన తర్వాత ఇలాంటి ఒకటి సంఘటననే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది సిద్దిపేటకు సంబంధించిన కొమరవెల్లిలో ఇది జరిగింది. సో రామరెడ్డి అని ఒక పర్సన్కి సంబంధించి ఏదైతే పక్కనే ఆయన పొలానికి పక్కనే ఉన్న ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఒక గ్యాంగ్ వచ్చేసి రామరెడ్డి ఉన్న చోటుకి వచ్చి కర్రలతో ఆయన దారుణంగా కొట్టి, తల మీద కొట్టి ఆయనను చంపే ప్రయత్నం చేశారు. ఇది ఒక ప్లాంట్ అటాక్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు రావడమే మనిషికో కర్రను తీసుకొని వచ్చారు. సో తీసుకొని వచ్చి ఆయనను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విజువల్స్లో క్లియర్గా మరొకసారి చూద్దాం, మరొకసారి ఆ బయటని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈయనెవరు ఇంకో ఆయన అరే ఆయన ఉంటాడు కదా, హైదరాబాద్లో ఉంటాడుగా. పరిచయం చెప్పి కలిసిపోవడం వచ్చి సాధారణ భుజంగా నాకు తెలియదు రామరెడ్డి. ఆయన పొద్దున్న నుంచి కొంచెం ఇష్యూ జరుగుతుందని చెప్పి నాకు తెలిసిందంటే ఏమైందన్నా, ఏం జరుగుతుంది ఇంకా తెలుసుకుందామని చెప్పి దగ్గర కూర్చుంది. మాట్లాడుకుంటా పావుగంట విషయం కాబట్టి అర్ధగంట అయింది, అటు ఇటు అంతే. వీళ్ళు కట్టెలు పట్టుకొని ఆల్రెడీ ఆయన ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి ఎడున్నవరా అని చెప్పి ఆయన బెదిరిస్తారు. అరే ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఇవ్వాలి నీకు, పొద్దున్న నుంచి అంత ఇష్యూ జరుగుతుంది, ఎందుకు అవసరం లేని విషయాన్ని బంద్ చేయని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడి పెట్టేసింది. ఒక 5 నిమిషాలు కూడా అయిందో కాలేదు. కర్రలు పట్టుకున్నారు, ఎవరైనా దాన్ని తీయరు, వచ్చారు ధనార్దన్ మేము వద్దని చెప్పి నెట్టేసాము. అలా ఈ పంచాయతీ కొట్టుకున్నాడు, ఈ పద్ధతి కాదు, మాట్లాడదామని. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది. ఐనాపూర్లోని ఆల్లెటి రామరెడ్డి అని ఒక పర్సన్ తన పైన ప్రతాప్ రెడ్డికి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు దాడి చేశారు. కర్రలతో రామరెడ్డిని విచక్షణారహితంగా కొట్టి ఆయనను చంపే ప్రయత్నం కూడా చేశారు. భయంతో ఆయన పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి పరుగులు తీసి ఆయన అక్కడ సేఫ్టీకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ రామరెడ్డిని వెంబడించి మరి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి కారుతోని కూడా గుద్ది అటాక్ చేసి చంపాలని ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మనం ఈ విజువల్లో చూద్దాం.